ఎన్నోసార్లు చెప్పొచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి విషయంకి వస్తే ఆయన ప్రైమరీ మోటో ఈ ఏదైతే కూటమి ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేద్దామని. కానీ ఇక్కడ తెలుగుదేశం తప్ప స్వతంత్ర ప్రతిపత్తి లేని రెండు పార్టీలు, ఉదాహరణకు జనసేన కానీ ద సేమ్ సినారియో బీజేపీ పార్టీ కానీ, నేను ప్రతిసారి వాళ్ళ ఓటు పర్సంటేజ్ బ్యాంక్ మీద మాడుతూ ఉంటాను. ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కానీ 8% 40% నెక్కసైన ఓటు బ్యాంక్ అన్నది ఉంది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జనసేన కానీ మిగిలిన ఏ పార్టీలను తీసుకుంటే వాళ్ళు సింగిల్ డిజిట్స్ కి మాత్రమే పరిమితమై, అందులో మరీ ఘోరంగా బీజేపీ అయితే 0.85%. అంచేత వీళ్ళ ముగ్గురు కలిసి అంటే సూర్యుడు చూడండి పొద్దున ఉదయిస్తే సాయంత్రం చంద్రుడికి వెలుగు వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ ఆచ్ఛేదనలో జనసేన పార్టీకి వెలుగు వస్తుంది. నో కాంట్రడిక్షన్. ఎందుకంటే ఆ మర్మం తెలిసిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా క్లియర్ గా నేను తెలుగుదేశం సన్నిధానంలో చేత తీరకపోతే నేను గెలవలేనన్న ప్రాథమిక అవగాహన ఆయనకి ఖచ్చితంగా ఉంది. అంచేత ఆయన 15 సంవత్సరాలు ఇక్కడే నా ప్రయాణం వీళ్ళతోనే చెప్తున్నారు. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటేనంటే, ఆయన కోటరీ అనే మాటకి 25 చెప్తున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి ముగ్గురుతోనే కదా మొత్తం పార్టీ నడిచింది. ఈ రోజు దాకా ఓడిపోయిన అంటే 175 నియోజకవర్గంలో 11 గెలిచారు. మిగిలిన 164 వాళ్ళు బయటకు వచ్చి ఎవడైనా నేను సుబ్బారెడ్డి వాళ్ళని ఓడిపోయినలేదు, సజ్జల వాళ్ళని ఓడిపోయినలేదు, విజయసాయి రెడ్డి వాళ్ళని ఓడిపోయినా ఎవడని మాట్లాడాడు సార్ ఈ రోజు దాకా. మీరు గమనించండి, కోటరీ అన్నది లేదు. ఇండిపెండెంట్ ఎబిలిటీ ప్రాంతీయ పార్టీలో కూడా ఇవాళ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్న జనసేన పార్టీ కానీ ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం నడుస్తుంది తప్ప ఎవడో పార్టీలో ఉన్నాడు సొంత పెత్తనాలు ఏదో వెలగబెట్టి నేను అది అనుకుంటే అది కుదరదు. అందుకే దాని పేరు రీజనల్ పార్టీలు అంట. అండ్ మోర్ ఒక ప్రాథమిక అవగాహన ఒక పార్టీ పట్ల నాకు ఎట్టి పరిస్థితుల్లో పొత్తుకు నేను వెళ్ళను. ఆ వ్యూహాలు ఎవరైతే ఇచ్చారో అంటే ఉదాహరణకి ఆయన చెప్పేటట్టు ఏదైతే లాస్ట్ మినిట్లో సీట్లు మార్చడం, నియోజకవర్గాలను మార్చడం, ఇలాంటి కొన్ని వ్యూహాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. ఆ క్వార్టరీ అలా ఉండటం వల్లే ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు జగన్ గారు అని చెప్తున్నారు. ఆయన 2 విషయాలు చెప్పగలరు సార్. నిజంగా విజయసాయి రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, ఒకడు రిషిగడ ఐపాక్ వాడు ఈ దరిద్రుడి వల్ల మేము తగలడ్డాం అని చెప్పే దమ్ము. రెండోది తెల్లవారుజామున వాడు పేపర్లు చదివాడు, వాడు చెవులు తిని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పెట్టించాడు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే నేను విజయసాయి రెడ్డితో డిబేట్ చేయడానికి ఎనీ టైం రెడీగానే ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ అనే సన్నిధానంలో శాత తీరుతున్నప్పుడు కోటరీ కాదు, వాళ్ళకాడ లేదు. ఈవెన్ ఎమ్మెల్యేలు మీరు ఎవరైనా ఇండిపెండెంట్ గా ఎవరితో ఇంటర్వ్యూ చేసినా నేను ఆ ప్రత్యక్ష ఉదాహరణలతో నేను చెప్పగలను. వాళ్ళు అక్కడ లోకల్ ప్రావిన్సెస్ లో అక్కడ లోకల్ సర్కమాస్టెన్సెస్ ని దేన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన ఒక ఎజెండాతో ఐపాక్ అన్నది ఎలక్షన్ రణతంత్రాన్ని రచించి ముందుకు తీసుకెళ్ళింది. అది ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ ని చూసిన తర్వాత ఇవాళ ఎవరు అన్న దగ్గర నేను ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి విషయానికి కన్ఫైన్ అవుదాం. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి ఒక ఐపాక్ సంస్థ కానీ అంటే దారిని పోయిన దరిద్రాన్ని ఎత్తికెత్తించింది ఒకటి విజయసాయి రెడ్డి. ఈ ప్రసాద్ కిషోర్ కానీ ఐపాక్ కానీ తెచ్చింది ఎత్తికెక్కించింది విజయసాయి రెడ్డి. ఆ విషయంలో దర్ ఇస్ నో సెకండ్ థాట్, దర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ ఇట్. మూడోది, ఈ తెల్లవారుజామున పేపర్లు చదివాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వీళ్ళందరూ దాసోహం.com వీళ్ళందరికీ భయం వైఎస్ఆర్సీపీలో. ఇప్పుడున్న ముగ్గురికి ఎవరు ఇంక్లూడింగ్ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ యాజ్ ఫార్ యాజ్ విజయసాయి రెడ్డి, వీళ్ళు ఎప్పుడు వాటి గురించి పల్లెత్తి మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేదు. అసలు దరిద్రం అక్కడే ఉంది వైఎస్ఆర్సీపీకి. సరే ఒకడు పోయేవాడు తట్టపొడ చదువుకుని ఎలక్షన్ రిజల్ట్ రోజే పోయాడు. ఒక దరిద్రం ఉంది, అయిపోయాక తగిలేశారు. 2 దరిద్రాలు వదిలినప్పుడు ఇంకా కోటరీ అంటే ఆ తెల్లారుజామున పేపర్ చదివేవాళ్ళు అని నర్మగర్భంగా చెప్పారు. ఎవరో చెప్పగలరో? మిగతా పేర్లన్నీ స్పష్టంగా చెప్పారు మీరు. అంటే నేను చెప్పగలుగుతాను కానీ టైం ఉంది ఇంకా దానికి. అసలు బర్మ వాడికి రాత్రి గుండు పగిలినప్పుడు చెప్తాను నేను. ఓకే, నేను గ్యారంటీగా చెప్తాను వాడి పేరు. మీ ఛానల్లో చెప్తారు కూడా, అది కూడా నేను ప్రామిస్ చేస్తాను. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ నథింగ్ బట్ తబేలా ఛానల్ కోవర్ట్ అండి. అది కూడా చెప్తున్నాను. అది కూడా ఇవాళ మీకు చెప్తున్నాను, రివీల్ చేస్తాను. వాళ్ళు కూడా పల్లెత్తి మాట అనరండి. మా చూడండి, మా విజయ్ మంచి చిలకలను అవుతుండే వాళ్ళ. ఎందుకంటే ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు విజయ్ రెడ్డి గురించి మాట్లాడదాం. మొత్తం ముగ్గురు నాకే రీసౌండ్ వస్తుంది సార్, మీకు టెక్నికల్ చెప్పండి సార్. రెండో సార్, మీరు గమనించారు లేదు సార్, ఈయన ముగ్గురు కోటరీల్లో ఉదాహరణకి సజ్జల ఏవైతే ప్రాంతాలు అప్పచెప్పారో, సుబ్బారెడ్డికి ఏ ప్రాంతాలు అప్పచెప్పారో పల్లెత్తు తగ్గు లేదు. ఈ విజయసాయి రెడ్డి అప్పచెప్పిన వైజాగే మొత్తం పెంట చెత్త చెదారం చేసి తగలడ్డాడు. మళ్ళీ యదమో వేసుకుని పార్టీకి తగలడితే సరే నువ్వు సుబ్బారెడ్డిని అక్కడికి పంపిస్తాను, నువ్వు ఇక్కడ తగలడని మళ్ళీ ఇక్కడికి పంపించారు. ఎవడైనా మీరు అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడి గురించి వినుంటారు. అప్పుడు తర్వాత గీతోపదేశంతో కృష్ణ పరమాత్ముడు 4 గడ్డెడితే సిగ్గుపడి మళ్ళీ గాంధీవం అందుకుని యుద్ధం చేశాడు. కానీ విజయసాయి రెడ్డి నెల్లూరులో ఎంపీ నిలబడి నేను ఓడిపోతాను, నాకు 13-14 వేలతో గెలిస్తే మెరాకలు అన్నవాడు ఎప్పుడైతే ఓటమికి గల ప్రక్షాళన తనకు తాను చేసుకుని ఎలక్షన్స్ కి 1 month బిఫోరే చెప్పాడు,
నేను నిలబడను, నాకు భయంతో కూడిన పెరిగితనం జడితనం ఉంది అని చెప్పుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే ఓటమి తథ్యం అని మాట్లాడుతున్న వాడికి అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడితో నేనైతే కంపేర్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు విజయ్ మీ మాట నాకే వినబట్లేదు. ఒక విషయం నేను చెప్పగలను. ఈ బీజేపీతో సన్నిధానంలో చేరడానికి తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాటజీ ఆప్ చేసింది, ఓ సీఎం రమేష్ అండ్ సుజనా చౌదరి. కానీ ఇక్కడ ఇతను ఏంటంటే, నేను డైరెక్ట్ గా చెప్తున్నా, ధనుంజయ రెడ్డి మీద అలో లక్ష్మణ ఏడుస్తున్న విజయసాయి రెడ్డి సజ్జల మీద పడి ఏడుస్తుంది. నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా బీజేపీ సన్నిధానంలో చేర తీరదాం అనుకోలేదు, పొత్తు కుదరదు, ఎప్పుడైనా బయట నుంచి సపోర్ట్ అన్నది లాజిక్ తోనే ఉన్నాడు. కానీ ఇతనికి చేపకి చూడండి, పెద్ద చేపను పడడానికి ఎరేస్తారు చూడండి, అలా ఎరేసి నీకు మంత్రి పదవి తగలెడతాం. ఇప్పుడు చూడండి, సుజనా చౌదరి కూడా లాస్ట్ టైం మీకు జ్ఞాపకం ఉందా, నా మంత్రి పదవి పోయిన లేకపోతే బ్రహ్మాండంగా ఉందో ఈ ధరం పోరాట దీక్షలు లేకపోతే అన్నది. ఇదే కాన్సెప్ట్ ఉంటది. సో ఇక్కడ ఏంటంటే, దీనికి డిఫరెంట్ వెర్షన్ లో ఏం చేశాడంటే, ఈ కేసులు బాధ మీరు ప్రతిసారి పిలుస్తారు ఆ సిట్ వాళ్ళు కానీ లేకపోతే ఈడీ వాళ్ళు కానీ, మా దగ్గర స్టాక్ అయిపోయింది, ఎవరి మీద షాడీలు చెప్తావు విజయసాయి రెడ్డి అని పిలుస్తారు 4 రోజులకు ఒకసారి. మనోడు వెళ్తాడు, ప్రాణాలు తెగించి 4-5 మీద షాడీలు చెప్పేసి వస్తాడు, బయటకు వస్తాడు, అంటీ ముట్టని మాటలు, నర్మగర్భంగా. నాకైతే నాకు కొట్టొచ్చినట్టు సీఎం రమేష్ సుజనా చౌదరి కనబడుతున్నారు. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారిని అనేవారు కాదు, కానీ బీజేపీతో పొత్తులా లేని భయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇంజెక్ట్ చేసిన యోధులు. ఇక్కడ ఇంకోటి కూడా అన్నారు ప్రసాద్ గారు ఇంకోటి కూడా అన్నారు, కూటమిని విడగొట్టకపోతే ఎప్పటికీ రాలేరు, విడగొట్టాలి అని మాటను మాట్లాడారు. దీన్ని ఏమైనా రాజకీయ కోణంలో చూడాలంటారా? ప్రెస్ ముందుకు వచ్చి కూటమిని విడగొట్టకపోతే ఆయన గెలవడం